నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం నేను ఆదిలక్ష్మి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఒంగోలులోని ఎన్ అగ్రహారంలో వైకాపా నుండి తెదేపాలోకి భారీగా వలసలు కొత్తవారు పాతవారు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆకాంక్ష ఒంగోలు శ్రీనివాస్ కాలనీలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి నగరంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తానని వెల్లడి వైకాపా అధినేత వైఎస్ జగన్ పై కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య ఆరోపణలు సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని ప్రశంస పార్టీలో చేరిన కొత్తవారు పాతవారు సమన్వయంతో పనిచేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆకాంక్షించారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఒంగోలు 10వ డివిజన్లోని ఎన్ అగ్రహారంలో భారీగా వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి మనఃపూర్వకంగా ఆహ్వానించారు. నగరాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని కోరారు. పార్టీ నాయకుడు తోటకూర మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. మాజీ సర్పంచ్ మారెడ్డి వెంకటేశ్వర్రెడ్డి, మారెడ్డి వెంకారెడ్డి, నల్లమలపు శ్రీనివాసరెడ్డి, గుడిపాటి శ్రీనివాసరావు, ఉంగరాల నాగార్జున, నల్లమలపు అంజిరెడ్డి, వెంకారెడ్డి, సమీర్, సుంకర వెంకట్రామిరెడ్డి, రామాల నరసింహారెడ్డి, రామాల సమరసింహారెడ్డి, ఇండ్ల చెన్నయ్య, మామిడి సురేష్, పుల్లా ప్రభాకర్, పుల్లా వెంకటేష్, పుల్లా శ్రీకాంత్, కొరసిపాటి అంజిరెడ్డి, ఆకుల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బత్తుల నాగేంద్రమ్మ మరియు పలు కుటుంబాలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. దామచల జనార్దన్ రావు గారు చేస్తున్న అభివృద్ధికి గతంలో కూడా వాళ్ళంతా పార్టీ అని చెప్పి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళు ఈ గ్రామానికి విశిష్ట సేవలు అందించిన గంట కూడా వాళ్ళ తండ్రి గారు సర్పంచ్గా చేశారు. వారు కానీ ఎమ్మెల్యే గారి పనితీరుతోటి ఈ పార్టీలో నేను కూడా భాగస్వామి ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి నేను కూడా ముందుంటాననే ఆలోచనతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈరోజు గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన తెలుగుదేశం వ్యవస్థాపకుడు దామచల రాజేంద్ర గారికి ఆయనకు ఉన్న మంచి అనుబంధ సమస్యలు ఉండేవి. ఎప్పుడు ఆయన పదే పార్టీలో బాగా కష్టపడుతూ ఉండే ఇంకా రోడ్స్ కానీ మన ఎస్సీ కాలనీకి కానీ లేకపోతే బీసీస్ కానీ ఎక్కడైనా కూడా ఇంకా రోడ్స్ కానీ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా తప్పకుండా పూర్తి స్థాయిలో ఈ గ్రామం చిన్న గ్రామం అయినా కూడా అన్నీ కూడా మనం చేయడానికి మనం ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం పెన్షన్స్ కూడా అదివరకు ఇంకా ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మనం వచ్చిన తర్వాత 11 మందికి పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. రేపు జన్మభూమిలో రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. మా మరుగుదొడ్లు కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు ఇచ్చి మరుగుదొడ్లు కూడా కట్టిస్తూ ఉన్నాం. ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మన రేషన్ షాప్లో ఏదైనా ప్రాబ్లం తమ్ముడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఆ విఆర్ఓ చెప్తాను. వాళ్ళకి ఇక్కడ ఉండే లోకల్ ఆ షాప్ అతను వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉంటే చాలు వాళ్ళ రేషన్ ఉంగరాల పెద్దగంటయ్య తాము ఎంచుకున్న రంగంలో క్రీడాకారులు అత్యున్నత శిఖరాలకు చేరుకునేందుకు కఠోర శ్రమ చేయాలని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. సెయింట్ తెరీసా హైస్కూల్లో జరిగిన 35వ రాష్ట్ర స్థాయి స్త్రీ పురుషుల టెన్నికాయిడ్ పోటీలను ఎంపీ ప్రారంభించారు.
క్రీడా రంగంలో ఉన్న ప్రతి అవకాశాలను క్రీడాకారులు అందిపుచ్చుకోవాలన్నారు. ముఖ్యంగా క్రీడా రంగంలో ఉన్న ప్రతి క్రీడాకారుడు క్రమశిక్షణను అలవర్చుకోవాలని చెప్పారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు, జిల్లా టెన్నికాయిట్ సంఘం కార్యదర్శి కె బాపూజీ, రాష్ట్ర కార్యదర్శి పి ముస్తఫా, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు యు పోలయ్య, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి కుర్రా భాస్కర్రావు, సెయింట్ తెరిసా ప్రధానోపాధ్యాయులు బాలస్వామిరెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి పి జాన్ బాబు, విలువిద్య సంఘం కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుండి స్త్రీ పురుషుల జట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు ఒంగోలులో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న టెన్నికోట్ అసోసియేషన్ ప్రకాశం డిస్టిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మిస్టర్ బాపూజీ, మిగతా ఆర్గనైజింగ్ సభ్యులకి అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇట్లాంటి క్రీడలు మన జిల్లాలో జరగటం వల్ల మన జిల్లాలో ఉండేవాడిని కాక 13 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్టేట్ మీట్ని కండక్ట్ చేయటం, ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకి చేస్తున్నందుకు మదర్ తెరిసా స్కూల్ వాళ్ళకి, ఈ ఆర్గనైజర్స్కి ప్రత్యేకంగా అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇట్లా స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయటం వల్ల విద్యార్థుల్లో విద్యతో పాటు స్పోర్ట్స్లో కూడా వాళ్ళు రాణించేదానికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన జిల్లాలే కాకుండా 13 జిల్లాల్లో ఉన్న విద్యార్థులు ఇట్లా స్పోర్ట్స్ ఫీల్డ్స్లో పాల్గొని వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాలు కాబట్టి విద్యార్థులు మొత్తం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ఏపీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే నూతన నగర కమిటీ ఎన్నిక సభలో ఆయన ప్రసంగించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఏపీయూడబ్ల్యూజే నగర నూతన కమిటీ ఎన్నిక సభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కమిటీ కొత్తగా సేవా కార్యక్రమాలు చేపట్టి మంచి సంస్కృతికి నాంది పలకాలని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలుగుల సురేష్, కె హరిబాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు టీవీ రావు, ఎన్ శరత్ బాబు, ఎంసీఏ అధ్యక్షులు ఇఫ్తేకర్ బాషా, ప్రెస్ క్లబ్ కార్యదర్శి వెంకట్రావు, ఏబిఎన్ సురేష్, చిన్న పత్రికల అసోసియేషన్ అధ్యక్షులు మన్నం మాధవరావు, ఏపీయూడబ్ల్యూజే నగర మాజీ అధ్యక్షులు ప్రేమ్, దాసరి కనకయ్య, హిందూ రిపోర్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పల్లాటి నాగేశ్వరరావు, అధ్యక్షునిగా శ్రీను, ఉపాధ్యక్షులుగా సిహెచ్ శివకుమార్, ఎన్ బాలాజీ, కరీముల్లా, ప్రధాన కార్యదర్శిగా కోటిరెడ్డి, సహాయ కార్యదర్శులుగా రామకృష్ణ, మురళి, సిహెచ్ సుధాకర్, కోశాధికారిగా కొండలు, కార్యవర్గ సభ్యులుగా ప్రతాప్, మస్తాన్వలి, మురళి, బెంజ్మన్, శ్రీను, బాలచెన్నయ్య, శేషు తదితరులను ఎన్నుకున్నారు. మనం చేయాలి, జిల్లాలో ఇవి ఉన్నాయి, లేదంటే ఇక్కడ ఉన్నాయి. ఏదన్నా స్టేట్ వైడ్ పిలుపు వచ్చినప్పుడు నలుగురు కలిసి పాల్గొంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఏదన్నా ఎండాకాలం వస్తుంది, లేదు మార్చి వస్తుంది, మళ్ళీ హెల్త్ కార్డు పెట్టుకోవాలి, మళ్ళీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ పెట్టుకోవాలి. మనం హెల్త్ కార్డులు సక్రమంగా వినియోగించకపోయినా చాలా ప్రాంతాల్లో చాలా సందర్భాల్లో ఏదో స్థాయిలో ఉపయోగపడ్డాయి. భారీగా దాని లక్ష్యం మీద ఉపయోగపడటం, ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే కూడా బాగుంటుంది. ఇన్సూరెన్స్ స్కీము బ్రహ్మాండంగా పెడుతుంది. దానికి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంటే వైజాగ్లో స్టేట్లో ఫస్ట్ ఇన్సూరెన్స్ది మనం ఇప్పించాం. వైజాగ్ లక్ష్మణరావుకి 50,000 చిన్న చిన్న దెబ్బలు తగిలితే దానికి టెక్నికల్ ప్రాబ్లం వస్తే మనం ఐఎన్టీఆర్ ఆఫీస్లో మాట్లాడి ఒక లెటర్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి తద్వారా దాన్ని పరిష్కరించాం. ఆ తర్వాత వెస్ట్ గోదావరిలో చనిపోయిన అతనికి 10 లక్షలు ఇచ్చేసింది. అందువల్ల మీరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఏ సమస్య ఎలా వస్తుందో చెప్పలేము. ఆరోగ్యపరమైంది. చాలామంది మనం 1200 కడుతున్నాం ఎందుకు అని అనుకుంటారు. సమస్య వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఒక 1200 సంవత్సరం వేస్ట్ కావచ్చు. వేస్ట్ అయినంత మాత్రం దాని గురించి నేను ఒక జర్నలిస్ట్ని చూశాను. వాళ్ళ భార్యకి హైదరాబాద్, వాళ్ళ భార్యకి క్యాన్సర్ వచ్చింది. ఆయన మన జర్నలిస్ట్ అంటే వీడియోలో పనిచేస్తారు, నాన్ జర్నలిస్ట్. ఒక్కొక్కటిగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం నాది, నా ఇంట్లో కార్యక్రమం అని సొంతగా భావించి ప్రతి ఒక్కరూ పిలిచిన వెంటనే ప్రతి కార్యక్రమానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేనికంటే ఇప్పుడు ఇంత ముందు ఉన్న జర్నలిజం వేరు, ఇప్పుడున్న జర్నలిజం వేరు. ఇప్పుడు ఒక వార్త రావచ్చు, ఇంకో వార్త కావచ్చు, రాసే దాంట్లో కానీ చేసే దాంట్లో కానీ కొత్త వ్యక్తులు ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీఎస్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రజలందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకాలం ఎలాగైతే 32 స్థానాలు ఇవ్వడం జరిగింది, అది కూడా 7.5 గని మాత్రమే ఇచ్చారు. ఇంకా కొత్తగా వచ్చిన జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. వాళ్ళందరికీ మన యూనియన్ తరఫున ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాలి. కొత్తగా ఇంటికి కాబోయే వ్యక్తి ప్రధానంగా బాధ్యతను మోయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన యూనియన్ తరఫున కూడా హౌసింగ్ సొసైటీని, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం సైట్ సెలెక్ట్ చేసుకొని ఆ సైట్ తీసుకున్న ప్రపోజల్ కూడా మనం ఆలోచిస్తూ ఉన్నాం. అదొక పార్టీ అయితే బిలో ప్రాపర్టీ లైన్ కింద అరువులైన పరంగా జర్నలిస్ట్కి హౌస్ సైట్స్ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ తోటి నగరంలో హౌస్ సైట్స్ తీసుకొని జర్నలిస్ట్కి ఇప్పించాలి. అది మన కర్తవ్యంగా భావించి ఈరోజు మన కంపెనీ ఎన్నుకొని ఆ కమిటీ ఆ బాధ్యతను ప్రధాన అందరి సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తానని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పేర్కొన్నారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడారు. 2 సంవత్సరాలలో నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, సిబ్బంది పూర్తిగా సహకరించారన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్పొరేషన్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వెంకటకృష్ణ తన కృతజ్ఞతలు తెలియజేశారు. విద్య ద్వారానే ఆర్థికాభివృద్ధి, సామాజిక చైతన్యం సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కందుకూరు కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లు, ఎంఈ దాసరి శ్రీనివాసులు, రెవెన్యూ అధికారి మంజుల కుమారి, అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ని పలువురు అభినందించారు. మీ అందరి అభినందనలను స్వీకరించడానికి
ఆయన సిద్ధమైంది. ఆ అభినందన స్వీకరణ సందర్భంగా ఒకసారి వారికి కూడా మా సిబ్బంది తరఫున మేము కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. 3వ నెలలో మన ఊర చెరువులో ఉన్న చెత్తని 2015 3వ నెలలో ఊర చెరువులో ఉన్న చెత్త కానీ, నార్త్ బైపాస్లో ఉన్న చెత్త కానీ, సౌత్ బైపాస్లో ఉన్న చెత్త కానీ, ఇది కాకుండా పట్టణంలో 40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తని 3వ నెలలో కంప్లీట్గా సైంటిఫిక్ వేలో గుత్తికొండ వారి పాలన తరలించి కేవలం 3 నెలల్లో అందరినీ కలుపుకొని, గౌరవ పాలకులను కలుపుకొని, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలుపుకొని, ప్రజలను కలుపుకొని, కాంట్రాక్టర్స్ని కలుపుకొని తనకంటూ ఒక మార్పు వచ్చిన 40 సంవత్సరాల నుంచి ఒంగోలు ప్రజల యొక్క ఆకాంక్ష తీర్చడంలో అగ్రభాగా నిలిచారని తెలియజేస్తున్నారు. తర్వాత దీన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్ళడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయటం, అదేవిధంగా ఎన్నికల నిర్వహణ జరగాల్సింది కాబట్టి ప్రత్యేకంగా మనకి నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఇంతటి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక సమర్థవంతమైన కమిషనర్ అవసరం. కాబట్టి ఒక సమర్థవంతమైన కమిషనర్ మనకి ఉన్నాడని మనం ఈ రకంగా 2 సంవత్సరాలు పూర్తి సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. మాయమైపోయాడు తప్పితే కమిషనర్ గారు బదిలీ అయ్యారని కాకుండా ఒక ఉద్యమంలాగా అందరూ కూడా బయలుదేరి ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడికి పంపిస్తున్నారని చెప్పి నేను ఈ 20 సంవత్సరాల కాలంలో అంత స్పందన ఏ కమిషనర్ చూడలేదని చెప్పి ఈ సభలో మరి అలాంటి మంచి వ్యక్తి ఈ ఒంగోలు నగరపాలక కమిషనర్ రావడం మనందరూ అదృష్టం. సరే, అభివృద్ధి విషయానికి వస్తే ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయనకి అంగీకారానికి అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీరందరూ నాపై చూపించిన నిజమైనటువంటి ప్రేమాభిమానాలని అడవులకు కొనసాగిస్తారు. ఒకటి. రెండవదిగా అందరూ విజయాలు చెప్పాల్సిందైన అభిజాతం చెప్పి వస్తాను. ఫస్ట్ది కమిషనర్ గారు బాగా మాట్లాడతారు, వాక్ సూర్యుడు కాదు, సిరి కాదు. ఓకే, అది ఒక లోపం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక వ్యాఖ్యానం మాట్లాడినామంటే ఇది మన పనులు మాట్లాడాలి, కానీ మేము చేస్తున్నాము, మేము మాట్లాడుతున్నాము, మా పనులు మాట్లాడాలి. అట్లా కాకుండా అక్కడ లోపం చేయని అనుకుంటాము. కాబట్టి జరిగిన పనులు ప్రజల్లోకి సరైన రూపంలో వెళ్ళకపోవడం కావచ్చు, లేదంటే ఇంకా దానికి సరైనటువంటి పద్ధతుల్లో మెరుగైన విధానాలను తీసుకోవడం కారణం కావచ్చు. ఉదాహరణ ఏంటంటే అద్వితీయ విజయాల్లో అందరూ చేస్తాం, రోడ్లు, డ్రైన్లు, కాలువలు కథలు. నేను గమనించేంటంటే మా మిత్రులు చెప్పారు, మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ విద్యని కార్పొరేట్ విద్యకు దీటుగా తీసుకురావడంలో అద్వితీయమైన విజయం మాత్రం జరిగింది. అది కనపడుతుంది, ఉపాధ్యాయులు కనపడుతుంది, అంతే ఎవరు కనపడదు. అందరికీ రోడ్ చేసే బాగుంది కమిషన్ వాయిసాన్ని మారేగానే నిజంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఆర్థిక అభివృద్ధి కంటే కూడా సామాజిక చైతన్యం చాలా అవసరం. సోషల్ డెవలప్మెంట్ అంటాం. అటువంటి సోషల్ డెవలప్మెంట్ అనేది విద్య ద్వారానే నిజమైనటువంటి విలువలు ఈ సమాజంలో వస్తాయి. అటువంటి మంచి విలువలతో కూడిన విద్యను అందించేటువంటి ఒక మంచి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా మన కార్పొరేషన్ స్కూల్స్లో ఒంగోలు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావుకు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ కు, ఒంగోలు సిటిజన్ ఫోరం ప్రతినిధులు కొల్లా మధు, ఓగిరాల రాధాకృష్ణమూర్తి తదితరులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్న వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభాన్ని పావుగా ఉపయోగించుకుంటున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామానుజయ్య ఆరోపించారు. పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. అయితే కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారని చెప్పారు. కాపు విద్యార్థులకు, పారిశ్రామికవేత్తలకు టీడీపీ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యా ముద్రగడ పద్మనాభం గారు, మీరు నిన్న ప్రెస్ మీట్లో తెలియజేస్తా ఉన్నారు, నేను మరి కాపు ఉద్యమ నేతగా మీరేదో చేస్తారని చెప్పి చెబుతా ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో కాపుల కోసం ఏ ఒక్క నాయకుడు చేయక్కర్లా. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో 30 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎమ్మెల్సీలు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ ఈ రోజున కాపులకు కావలసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ముందంజలో ఉండే వాళ్ళని సుఖశాంతులతో బ్రహ్మాండంగా నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు మరి సలహాలు ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వీరు చెప్పినవన్నీ చేసుకుంటా పోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో యాక్షన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మరి ఈ రాష్ట్రంలో ప్రజలకి అయోమయ పరిస్థితులు వచ్చి మరి అనేక రకాలుగా మరి ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు చేసేటటువంటి ప్రయత్నం వల్ల మరి ఇటు బీసీల మధ్యన, కాపుల మధ్యన కూడా చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, బీసీలకి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లో ఏ మాత్రం కూడా నష్టం కాకుండా మరి అదనంగా ఇంకా 1-2% కావాల్సి వచ్చినా సరే ఇచ్చేదానికోసం ఆయన సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ మరి కులాలకు చెందినటువంటి కాపులు ఎవ్వరు కూడా బీసీలకి ఇచ్చేటటువంటి మరి రిజర్వేషన్ని ఎవరు కూడా కోరుకోవట్లేదు. కేవలం అదనంగా ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే అదనంగా రిజర్వేషన్ వ్యవస్థ ఉందో అలాంటి రిజర్వేషన్ని వీళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. మరి అందరూ కూడా సాదా సీదాగా చక్కటి మరి పరిస్థితుల అవగాహనతో ముందుకెళ్తా ఉంటే వీళ్ళని డిస్టర్బ్ చేసేటటువంటి కార్యక్రమం తప్ప మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవి కూడా మరి మంచి కాదు. ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రోజున కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒక పక్కన మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి, పారిశ్రామిక రంగంలో ముందుండాలి. ఈ రోజున మీరు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా మీరు చేస్తున్నటువంటి అలజడి వల్ల ఈ రాష్ట్రంలో ఏదో ముస్లింలు అన్ని రంగాలలో వివక్షతకు, వెనుకబాటుతనానికి గురవుతున్నారని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ అయూబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మైనారిటీల దినోత్సవం సందర్భంగా ముస్లిం కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. చిన్న సంఘటన జరిగినా భూతద్దంలో చూపిస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ముస్లిం సోదరులందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. ముస్లింల అభ్యున్నతి కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అయూబ్ చెప్పారు. ముస్లింల అభివృద్ధి కోసం అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. ఎన్జీఓ నాయకురాలు పి రాజలక్ష్మి, మాజీ విశ్రాంత రెవెన్యూ అధికారి షంషేర్ అహ్మద్, ముస్లిం ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఫజలుల్లా, భారతీయ జనతా పార్టీ నాయకులు షేక్ ఖలీఫాతుల్లా బాషా, తెలుగుదేశం నాయకులు షేక్ కరీముల్లా తదితరులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు ముస్లిం సమాజం పట్ల చిన్న చూపు చూస్తూ ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఈరోజు మైనార్టీలో ప్రధాన వర్గంగా ఉన్నటువంటి ముస్లింలను ఇబ్బంది పెడుతున్నటువంటి వైనం మనం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. మరి 1992 డిసెంబర్ 6వ తేదీన ప్రపంచం ఉలిక్కి పడేటట్టుగా ఆ రోజు బాబ్రీ విధ్వంసం జరిగింది. మరి బాబ్రీ విధ్వంసం మాటన ఆ రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రేమ, కరుణలను ప్రపంచానికి పంచేందుకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని పాస్టర్ ఏ గిద్యోన్ శంకర్ అన్నారు. యేసు ప్రభువు చూపిన శాంతి మార్గం మానవాళికి శుభదాయకమని ఆయన చెప్పారు.
ఒంగోలు కరుణా కాలనీ 1వ లైన్లోని గెత్సేమనే మినిస్ట్రీ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను చర్చి వ్యవస్థాపకులు ఏ గిద్యోన్ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా ఈ చర్చిలో సెమీ క్రిస్మస్ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాసులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పాస్టర్ ఏ గిద్యోన్ శంకర్ క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్రీస్తు ప్రభువు పుట్టుక యొక్క ప్రాముఖ్యాన్ని వివరించారు. సిస్టర్ ప్రేమ గిద్యోన్, జాస్మిన్, తేళ్ల శోభారాణి, రూతు తదితరులు ఆలపించిన క్రిస్మస్ గీతాలు అలరింపచేశాయి. ఈ సందర్భంగా బదిరులకు, వితంతువులకు, కుష్ఠరోగులకు అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేళ్ల డేవిడ్ రాజు, ఎం బ్రహ్మయ్య, బండారు హరిబాబు, ఎస్ శశి, పాలపర్తి ఆశీర్వాదం, కె ఏకాంబరం, మోహన్ బాబు, అక్షిత్, అక్షయ మరియు పెద్ద సంఖ్యలో క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని యేసయ్య పుట్టాడని అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని. ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరూ అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. దామచల్ల సక్కుబాయమ్మ కళాశాలలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. డిఆర్డీఏ జేకేసీ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ప్రతి ఒక్కరూ చేరి అభివృద్ధి సాధించాలని కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలోని శిక్షణా సెంటర్స్లో ఆన్లైన్ ద్వారా శిక్షణ తీసుకునే వీలుందని చెప్పారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ న్యూ సిలబస్ వచ్చిన తర్వాత ఈ ఉన్న ఫియర్స్ ద్వారా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కోచింగ్, ఒకవేళ ఏ ఇన్స్టిట్యూట్ బెటర్గా ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూట్ బెటర్గా మాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాయి, ఒకవేళ మనం వెళ్తే మనం కట్టిన ఫీకి మనం లబ్ధి పొందుతామా లేదా అని భయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇన్ టుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇది ఫైనాన్షియల్గా కొంచెం ఎకనామికల్గా కూడా కొంచెం ఖర్చుగా కూడిన విషయం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఫెసిలిటీస్ లేనప్పుడు వీ హ్యావ్ టు ట్రావెల్ for distance like Hyderabad and state.
అప్పుడు ఇక్కడ మనకి దగ్గరలోనే అందుబాటులోనే కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ మాకు ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ప్రిలిమ్స్తో మెయిన్స్కి రెండు కంబైన్గా మాకు ఇక్కడ చెప్పడం అనేది ఒక బెనిఫిషియల్ థింగ్. ఒక ప్రిలిమ్స్ని ఫోకస్ చేయకుండా దే ఆర్ టీచింగ్ us both prelims and mains at the time. So it will help us a lot for all our aspirants. And one of basically నేను క్లాస్కి వచ్చి 2 days అయింది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. వెంటనే నేను కాల్ చేశాను ఇక్కడ మేడంకి. కాల్ చేస్తే మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంట్లో ఉండి చదివే కన్నా కొంచెం బయటకు వచ్చి చదివితే కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంట్లో ఉంటే పని అది ఇది సరిపోతుంది, బట్ దానికి టైం కేటాయించలేము. ఇలా కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు కొంచెం టైం యూజ్ చేసుకోవడానికి ఫీల్ అవుతుంది. చాలా బాగా హైదరాబాద్ నుండి వస్తుంది కాబట్టి చాలా బాగా ఉంది. కాకపోతే మన డౌట్స్ వచ్చినప్పుడు అడగడానికి ఏమీ ఉండదు. కాబట్టి మా డౌట్స్ క్లారిఫై చేయడానికి మంత్లీకి కానీ వీక్ కానీ ఒక క్లాస్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే చదువుకొని ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో మన డిఆర్డిఏ తరఫున మనం ప్రతి ఎవరి థర్డ్ డే కూడా పెడతా ఉన్నాం. దానికి దగ్గర 20 కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక 700 మందికి ఇప్పటి వరకు అకామిడేట్ కూడా చేసాం. మురళి గారు 2 ఇయర్స్లో మనం జాబ్ సీటింగ్ జరిగింది. ఈవెన్ వాళ్ళు 10th క్లాస్ చదివి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ చదివి ఉండొచ్చు, లేకపోతే హైయర్ స్టడీస్ డిగ్రీ చదివి ఉండొచ్చు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా మంచి కంపెనీస్లో ఈరోజు దానికి తగ్గట్టుగా శాలరీస్, దానికి వచ్చే ఎంప్లాయ్మెంట్స్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది. మీరందరూ కూడా దాంతోపాటు గ్రూప్ 2లో గవర్నమెంట్ జాబ్స్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని కూడా ఆన్లైన్లో ఈరోజు మన ఈ కాలేజీలో మన ప్రిన్సిపాల్ గారు మీకు అకామిడేట్ చేయటం, దీనికి ఆన్లైన్లోనే మీకు అందరికి కూడా క్లాసెస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు కూడా ఎక్కడికి ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా మీరు అందరూ కూడా నోట్ చేసుకొని ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు మధ్యాహ్నం కూడా ఏదైతే లంచ్ ఉందో దాన్ని కూడా మనం అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఈవినింగ్ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఆడపిల్లలకైతే మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు హాస్టల్లో అకామిడేట్ చేద్దామని చెప్పి. ఇంకా మిగతా వాళ్ళు మన వాళ్ళు ఉంటే 1-2 దూరం అయితే దానికి మన మురళి గారు ఎక్కడ కూడా అకామిడేట్ చేస్తారు. మీరు అవన్నీ కాదు, కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ 2 months సబ్జెక్ట్ మీద మీరు పెట్టుకోండి. సబ్జెక్ట్ మీద మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకోండి. 10 daysకి ఒకసారి మీకు మళ్ళీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీకు ఆన్లైన్లోనే వస్తారు. అవసరమైతే ఫ్యాకల్టీని కూడా మనం ఇక్కడ పిలిపించుకుందాం. దాని తగ్గట్టుగా మీ డౌట్స్ కూడా మనం క్లియర్ చేసుకుందాం. ఏదైతే ఇవాళ ఏదో ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే ఫుడ్ లేదు, లేకపోతే ఇక్కడ ఉండడానికి లేదనేది ఆ ఫీలింగ్స్ అనేది కాకుండా ఒక సిన్సియారిటీగా ఏదైనా కూడా నాకు రావాలి అనే ఒక పట్టుదల మీలో రావాలి. వచ్చిందంటే తప్పకుండా కూడా మీరు కూడా గ్రూప్ 2లో సెలెక్ట్ అవుతారు. అక్కడికి మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. తర్వాత అన్ని విధాలుగా కూడా వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసి దాన్ని కూడా మన కిస్ కాలేజీలో నేనే పోయినాను దానికి కూడా ఆ రోజు కంపెనీస్ అందరిని పిలిపించి ఎంతోమందిని ఖాళీగా ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేపడతా ఉన్నారు. అవన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని ఏదైనా కూడా ఖాళీగా ఉండకుండా, ఖాళీగా ఉండటం వల్ల ఉపయోగం లేదు. మీ తల్లిదండ్రులకు కూడా మీరు అన్ని విధాలుగా కూడా వాళ్ళకు కూడా కుటుంబం కూడా బాగుండాలంటే మీరు కూడా ఏదో ఒక పని చేసుకుంటేనే అవన్నీ కూడా బాగుండే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా సిన్సియర్గా చేసుకొని ఎక్కువ మంది కూడా మన జిల్లా నుంచి ఈ గ్రూప్ 2లోకి సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ మేము ఉన్నాం. తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మేము ఉంటాం. మా వల్ల అయినంత వరకు మేము చేస్తాం. కానీ అవకాశం కల్పించారు. ఈ కాలేజీ గురించి చెప్పాలంటే సారు దామోదర్ చక్రబాయి వారు డొనేషన్ చేసిన ఈ మొత్తం ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా చెప్తున్నారు గ్రౌండింగ్ లెవెలింగ్ అయితేనేమి సారు చేతుల మీద ఈ మధ్య కాలంలో చేశారు. అదేవిధంగా యువతపైన ఎక్కువ మమకారంతో సారు అనేక కార్యక్రమాలు కూడా మన జిల్లాలో చేస్తున్నారు. ముఖ్యంగా జాబ్ మేళ కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు అలాంటి కాలేజీలో ఈ నిరుద్యోగ యువతలకు కోచింగ్ సెంటర్గా ఇక్కడ మనకు అవకాశం కల్పించి ముఖ్య అతిథులుగా చేసిన మన గౌరవ
శాసనసభ్యులు దామోదర్ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించాలని డీఈఓ సుప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఈ పోటీలను నిర్వహించాలని సుప్రకాష్ ఆదేశించారు. సత్యన్యూస్లో కొన్ని ప్రకటనలు. న్యూస్కి తిరిగి స్వాగతం. ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీనివాస కాలనీలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ను ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు తన నిధులు కేటాయిస్తానని తెలిపారు. सर्वदा सर्वकार्येषु नास्ते श्याममङ्गलः जय बिन्दु वरस्वामियो श्रीराय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकराय नमः पक्के फोटोके पक्के వేసవి కాలంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఒంగోలు పట్టణంలో. సో ట్యాంకర్స్ పెట్టి నీరు సప్లై చేస్తూ వాళ్ళ వంతు మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా కొన్ని కాలనీల్లో తీవ్రంగా వాటర్ సమస్య ఉంది. అందులో ఈ కాలనీలో కూడా వాటర్ సమస్య ఉందని లోగడ కూడా నా దృష్టి తీసుకొచ్చారు మన కాలనీ వాసులు. అప్పుడు కూడా నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నా కూడా ట్యాంకర్కి నీళ్లు సప్లై చేయట్లేదు అని చెప్పారు. ఇది చాలా దురదృష్టకరం. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే ఈ సమస్యని పరిష్కారం చేసే విధంగా ఈ రోజే చర్యలు తీసుకుంటానని చెప్పి బోర్లు వేసినా కూడా ఇక్కడ గ్రౌండ్ వాటర్ మంచి వాటర్ పడుతుంది అనేది. సో అందుకని గ్రౌండ్ వాటర్ మీద నిధులు దుర్వినియోగం చేసే బదులు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూస్తామమ్మా. పైప్ లైన్ ఇచ్చి నీళ్లు తెచ్చే కార్యక్రమం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మన ఒంగోలు పట్టణానికి అమృత్ పథకం కింద సుమారుగా 2.5 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఆ స్కీమ్ శాంక్షన్ అయితే దాదాపు 110 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. అది శాంక్షన్ అయ్యి మొత్తం నిధులు రిలీజ్ అయితే మన ఒంగోలు పట్టణానికి శాశ్వతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది. తప్పకుండా తొందరలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తుందని ఆశిద్దాం. అదేవిధంగా ఒంగోలు నగరంలో ఓపెన్ డెఫికేషన్. భాగ్యనగర్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనాన్ని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రారంభించారు. నేషనల్ పెన్షన్స్ డే డిసెంబర్ 17 ఆ రోజును నేషనల్ పెన్షన్ డే కింద డిక్లేర్ చేసుకొని భారతదేశం మొత్తం ఆ రోజును మాకు ఒక పండుగ రోజుగా మేము చేసుకున్నాం. ఆ జడ్జిమెంట్ తీసుకొచ్చిన ఘనత పొందినటువంటి ఈ డిఎస్ నకారా అనే వారి ద్వారా మేము పొందిన లబ్ధిని గుర్తుగా వారిని మేము ఈరోజు స్మరించుకుంటూ ఈ యొక్క నేషనల్ పెన్షన్ డేను ఏర్పాటు చేయడం జరిగింది. 80కి ముందు 80 తర్వాత జీతభత్యాల్లో వ్యత్యాసాలు ఉండేవి. ఈ వ్యత్యాసాలు అంటే అప్పుడు ఒక రకమైన పెన్షను, తర్వాత రకమైన పెన్షన్ పిఆర్సీలు, మెర్జ్డ్ స్కేల్స్ అనేవి ఉండేవి. ఇది
పెన్షనర్ ఒకటే అయినప్పుడు 2 రకాల జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిఎస్ నకారా అనేట ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును అసోసియేషన్ నూతన భవన ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ బిల్డింగ్ అనేది 2015లో విజయదశమి రోజున శంకుస్థాపన చేసి గత సంవత్సర కాలంలో ఈ జిల్లాలోని 21 యూనిట్ల అందరి సహకారంతో ఈ బిల్డింగు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపుగా 36 లక్షలు ఖర్చు అయింది. అవన్నీ కూడాను పూర్తిగా పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు కానీ విరాళాలు ఇచ్చి జిల్లా అందరూ అన్ని యూనిట్ల నుంచి సహకారం ఇచ్చారు కాబట్టి ఇంత గొప్పగా ఈ రోజున ఈ భవన ప్రారంభోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈ భవనంలో ప్రతి ఒక్క పెన్షనర్కి కూడాను సందర్భంగా మన ఒంగోలు టౌన్ యూనిట్ సహకారము, అన్ని యూనిట్ల సహకారంగా టౌన్లో యూనిట్ ఉంది కదా, ముఖ్యంగా టౌన్ యూనిట్ సహకారంతో జిల్లా అధ్యక్షులుగా బాబాయ్ గారు వచ్చిన తర్వాత, మేము టౌన్ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత మా కార్యవర్గం అందరూ కూడా కలిసి చాలా కృషి చేసి ఈ భవనాన్ని నిర్మించడానికి సహకారం అందించాము. అదేవిధంగా ఈ యొక్క పెన్షనర్స్కు మూలపురుషుడైనటువంటి ఈ యొక్క పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసులు తమిళనాడు సీఎం జయలలితకు నివాళులర్పించారు. వారి పాటలతో స్వరాంజలి కార్యక్రమం చేశారు. నగర కార్పొరేషన్ కార్యాలయంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ అధికారి మంజుల కుమారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. బాబూజీ కాంప్లెక్స్, గాంధీ రోడ్ వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిర్టెల్, పేటీఎం ప్రతినిధులు నగదు రహిత లావాదేవీలను ఏ విధంగా నిర్వహించాలో వివరించారు. జరిగింది. బాపూజీ కాంప్లెక్స్, గాంధీ రోడ్లో వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిర్టెల్, పేటీఎం ప్రతినిధులు నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా వినియోగించాలో వివరించారు. ప్రజలకు మున్సిపల్ ఆఫీస్ తరఫున నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో నగదు రహిత లావాదేవీలపైన వర్క్షాప్ పెట్టాము. ముఖ్యంగా ఒంగోలు నగరపాలక సంస్థ నుండి అన్ని షాపుల వాళ్ళకి, అలానే మా స్టాఫ్ ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా నవంబర్ 6 తర్వాత ఏమైతే భారత ప్రధాని ముఖ్యంగా అవినీతి రహిత అలా నల్లధనాన్ని బయట తేవాలనే ఉద్దేశంతో
డిమానిటైజేషన్ అంటే పెద్ద నోట్లు రద్దు చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా అప్పటి నుంచి మనం మా భారత రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా నగదు రహిత లావాదేవీల వైపు కూడా ప్రజల్ని దృష్టి మళ్లించాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఒంగోలు నగరపాలక సంస్థలో ఈ కార్యక్రమాన్ని మనం పెట్టడం జరిగింది. దీనికి చాలామంది మన షాపులో హాజరయ్యున్నారు. అలాగే మా సిబ్బంది లోపల ట్రైనింగ్ తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్టెల్ వాళ్ళు అలాగే పేటీఎం వాళ్ళు వచ్చేసి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులోని ఎన్ అగ్రహారంలో వైకాపా నుండి తెదేపాలోకి భారీగా వలసలు. కొత్తవారు పాతవారు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆకాంక్ష. ఒంగోలు శ్రీనివాస్ కాలనీలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. నగరంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తానని వెల్లడి. వైకాపా అధినేత వైఎస్ జగన్ పై కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య ఆరోపణలు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని ప్రశంస. సత్య న్యూస్లో నేటి మాట. ఆనందం కోసం మనిషి ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి. కీర్తికైతే కాలాన్ని, వ్యసనానికైతే డబ్బును ఖర్చు చేయాలి. జీవిత భాగస్వామ్యకైతే ఏ ఖర్చు ఉండదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.